హాయ్ గైస్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు మనకు గూడా మళ్ళీ అమెజాన్ నుంచెల్లయితే మంచి ఆపర్చునిటీ అయితే హైరింగ్ జరుగుతుంది. సో, పూర్తిగా దాని గురించయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కెరియర్ బై విక్రమ్‌ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మనం పెట్టే జాబ్ అప్డేట్స్ అయితే మీకు యూజ్‌ఫుల్ అవుతున్నాయా లేదా అని ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మనం రీసెంట్‌గా అంటే ఒక ఆపర్చునిటీ అయితే పెట్టినాము మన ఛానల్‌లో. మనకి 3000 అబోవ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత రిఫరల్ చేస్తా అని. సో, ఒకసారి మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆపర్చునిటీ అయితే యుటిలైజ్ చేసుకోండి. సో, మనం వచ్చేసి ఒక 5 మెంబర్స్‌కైతే రిఫర్ చేయడం చేస్తామనైతే హ్మ్, చెప్పడం జరిగింది వీడియోలో. సో, మీరు మన రీల్స్‌లో గాని, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా కింద సో, మీకు ఏ రోల్ ఇంట్రెస్టెడ్ ఉంది అండ్ అదంతా గూడా కింద కామెంట్ జేయండి. సో, నేనైతే 5 మెంబర్స్‌ని మంచి కామెంట్ చేసిన వాళ్ళని లేకపోతే ఆహ్, వాళ్ళ రోల్ గురించి డిస్క్రైబ్ జేసి ఏదో ఒకటి ఐడియా ఉన్న కామెంట్ అయితే చేయండి. సో, నేను అందులో నుంచయితే కామెంట్స్ అయితే సెలెక్ట్ జేస్తాను. సో, ఎవరికి లక్ ఫేవర్ అవుతుందో చూద్దాం. సో, ఒక 5 మెంబర్స్‌కైతే కంపల్సరీ అయితే రిఫర్ చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆపర్చునిటీని అయితే యుటిలైజ్ జేసుకోండి. సో, ఈరోజు వీడియోలో మనకి నౌకర్ నుంచి జస్ట్ నౌ ఒకటేందంటే ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనైతే హైరింగ్ అనేది జరుగుతుంది. సో, ఇందులో మనకి ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అని, ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ గాని ఇలా జస్ట్ మనకి రోల్స్ అనేది పైన సేమ్ నేమ్ ఉండడం జరుగుతుంది. బట్ ఇంటర్నల్‌గా డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ సేమ్ నౌకర్ నుంచెళ్ళి ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే హైరింగ్ జరుగుతుంది. సో, ఇంకో పోస్టింగ్ కూడా ఉంది ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అని. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వేరే లొకేషన్స్‌లో జరుగుతుంది. ఇది వేరే లొకేషన్స్‌లో జరుగుతుంది. ఇది 2 కూడా ఫ్యూ అవర్స్ ఎగోనే పోస్ట్ చేయడం జరిగింది. సో, ఇలా నేను రెగ్యులర్‌గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఈ ఫ్యూ అవర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఓపెనింగ్స్ వచ్చేసి ఎన్నున్నా కూడా అప్లికెంట్స్ అనేది మనం ఫాస్ట్‌గా అప్లై చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో, మీరు ఫాస్ట్ అప్లికేషన్ చేసినప్పుడు మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం గానీ, ఇంటర్వ్యూ మెయిల్స్ రావడం గానీ, సో, ఎగ్జామ్ మెయిల్స్ రావడం గానీ, సో, ఫాస్ట్‌గా వస్తాయి. సో, మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, ఇలా మీకు ఫాస్ట్‌గా అప్డేట్స్ రావడం వల్ల మీకైతే మంచి ఆపర్చునిటీస్ మిస్ గాకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు చూసినట్టయితే మనకిక్కడ 2 ట్రాన్స్‌పోర్టేషన్ అని ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ మీరు నౌకర్‌లో లాగిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనకి జాబ్ అప్లికేషన్ లింక్ కావాలి కదా! సో, ఇక్కడ అప్లై టు ఆన్ వెబ్‌సైట్ అని వస్తుంది. సో, ఆ 2 వెబ్‌సైట్స్ చెక్ చేస్తే ఇది వేరే జాబ్, ఇది వేరే జాబ్. బట్ మనకక్కడ పైన మాత్రం ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అని ఉంది. సో, చూడండి ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఏవి అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అమెజాన్ షిప్పింగ్ అని ఉంది. సో, అమెజాన్ షిప్పింగ్ అంటే ఏంటిది? మనకి డైరెక్ట్ ఎండ్ కస్టమర్స్‌కి రీచ్ అయ్యేటప్పుడు మనం సపోర్ట్ ఇవ్వడం. సో, ఇక్కడ ఇది ఏంది ట్రాన్స్‌పోర్టేషన్ సపోర్ట్స్ ఆపరేషన్ సెంటర్ అంటే ఇది కొన్ని లొకేషన్స్ అంటే ఏరియాస్ బట్టి చేంజ్ ఉంటుంది. అండ్ వర్కింగ్ ప్రొసీజర్ చేంజ్ ఉంటుంది. యూజ్ చేసే టూల్స్ చేంజ్ ఉంటాయి. బట్ సేమ్ రోల్ నేమ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, అలా ఇది వేరే రోల్ అంటే కొందరు అనుకుంటారంటే ఇంతకుముందే ఒక జాబ్ ట్రాన్స్‌పోర్టేషన్ నేమ్‌తోని ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో, మళ్ళీ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంత ఫాస్ట్‌గా ఎట్లా వస్తుందని. సో, ఇంటర్నల్‌గా వాళ్ళ ప్రోగ్రామ్స్ వేరే ఉంటాయి కాబట్టి వేరు వేరు రోల్స్‌కి అంటే సపోర్ట్ చేసే ప్రాసెస్ సేమ్ ఉండడం వల్ల సేమ్ నేమ్‌తోని వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్‌కైతే అలాట్ చేస్తారు మనల్ని. సో, ఇలా 2 ఆపర్చునిటీస్ రావడం గాని జరిగింది. సో, దాని గురించి క్లియర్‌గా మనం చూద్దాం. సో, వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో, ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఇక్కడ టీఓసీ గురించైతే ఆల్రెడీ మనం ఛానెల్‌లో ఫుల్ వీడియో ఉంది. వీలైతే ఒకసారి అది చూడండి. సో, ఇందులో అయితే షార్ట్‌కట్‌లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. టీఓసీ ప్లేస్ ఎ క్రిటికల్ రోల్ ఇన్ ఎన్షూరింగ్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ దేర్‌బై ఇంపాక్ట్ ఆన్ కస్టమర్స్ ఆన్ టైమ్. సో, ఇక్కడ TOC specialist flow information between the different stakeholders, resolves potential issues, compacts with impact customer experience and business content. 22 inbound and outbound operations. Inbound అవి తెలిసి వెండర్, క్యారియర్, ఎఫ్‌సీ రిలేషన్‌షిప్. ఇక్కడ ఇది ఉంది కదా! మనకి వెండర్ ఆర్ క్యారియర్ ఆర్ ఫుల్‌ఫిల్‌మెంట్ రిలేషన్‌షిప్ అండ్ ఒక ప్రొడక్ట్ అనేది పర్టిక్యులర్ ఒక లొకేషన్ నుంచి పికప్ అయ్యి టైమ్‌కి ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌కి పోవాలి. సో, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌కి పోవడం అనేది ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కొన్ని రోల్స్ ఎలా ఉంటాయంటే ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌లో నుంచెల్లి ఎండ్ కస్టమర్‌కి ప్రొడక్ట్ రీచ్ అయ్యే వరకు ఎలా సపోర్ట్ చేస్తారో అలా. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ రోల్స్ అనేవి ఉంటాయి. సో, ప్రతి ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకొని అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ ఇదొచ్చేసి మనకి ఆహ్, ఫ్రెషర్స్‌కైతే ఎలిజిబుల్ ఉంది. అండ్ మనకి ఎక్సెల్ మీద ఐడియా ఉంటే ఒక మంచి అడ్వాంటేజ్ అనేది పెట్టినారు. అండ్ ఎక్సెల్‌లో
పివట్ టేబుల్స్ అండ్ వీలుకప్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్‌క్యూఎల్ ఉంటే మనకి ఇంటర్నల్‌గా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ ఇక్కడ కొన్ని కీ స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో, ఇదంతా కూడా మీరు నౌకర్‌లో లింక్ అయితే నేను డైరెక్ట్ ఇచ్చేస్తా. అక్కడ చూసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సార్ నెక్స్ట్ ఈ 2 లింక్ కూడా ఇస్తా. ఇక్కడ ఇక్కడ చూపించిన ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ షిప్పింగ్ అనేది సో, దీనికి జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉన్నాయంటే effectively communicate in clear and professional manner in all times, provides and prompt efficient service to Amazon sellers and delivery partners. చూడండి ఇది డెలివరీ పార్ట్నర్స్‌తోని కమ్యూనికేషన్ ఉంది. ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టేషన్ యాక్ట్ ఇస్ ద ప్రైమరీ ఇంటర్ఫేస్ బిట్వీన్ అమెజాన్ సెల్లర్ అండ్ అవర్ డెలివరీ పార్ట్నర్. సో, అమెజాన్‌కి ఎండ్ కస్టమర్స్‌కి డెలివరీ పార్ట్నర్స్ ఎలా ఉంటారో, అమెజాన్‌కి సెల్లర్‌కి డెలివరీ పార్ట్నర్స్ కూడా ఉంటారు. సో, వాళ్ళ మధ్యల ప్రాపర్ కమ్యూనికేషన్ సపోర్ట్ ఇయ్యనీకి ఈ రోల్ అయితే వర్క్ చేస్తారు. సో, అసోసియేట్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు ఐడెంటిఫై కన్సర్న్స్ అండ్ వర్క్ on troubleshooting delivery partner and seller issues and provide process improvement suggestions. సో, ఇదొచ్చేసి జాబ్ రోల్ అండి. అండ్ గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ ఫీల్డ్‌లో ఉన్న ఎలిజిబిలిటీ ఉంటారు. సో, మీకు ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో, ఇవన్నీ చెక్ చేసుకొని జాబ్‌కైతే అప్లై చేయండి. సో, నేను ఇవన్నీ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and do follow on my Instagram page for job related updates and keep supporting all the best. Bye bye.